అల్లు అర్జున్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఏమైనా సైనికుడా? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా? సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. నేనే స్టార్ను, నాకే ఫ్యాన్స్ ఉంటారు, నేను ఎవరికి ఫ్యాన్ కాదు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ సంబంధించి ఆ మాటల్ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పబ్లిక్ని మోటివేట్ చేయగలుగుతాడు, ప్రేరేపించగలుగుతాడు. సినిమాలంటేనే ప్రేరేపించేవి, దేశభక్తిని పెంచేవి. దేశభక్తి అంటే కేవలం బార్డర్లో పనిచేయడమే కాదు, దేశభక్తి అంటే నలుగురిని ప్రేరేపించేవి, మంచితనంగా నలుగురిని మార్చేవి, అవన్నీ కూడా దేశభక్తి కిందకే వస్తాయంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. మంచి సినిమాలతో కోట్ల మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు కూడా. నీలా నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోలేరు అంటే ఇక్కడ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయకపోయినప్పటికీ కూడా ఇక్కడ బండి సంజయ్ ట్వీట్లో మీరు చూడొచ్చు. యాక్టర్స్ లైక్ అల్లు అర్జున్ మోటివేట్ మిలియన్స్ ఫార్ మోర్ దాన్ లీడర్స్ హూ ట్రీట్ పబ్లిక్ ఆఫీస్ లైక్ ఏ క్యాష్ కౌ గెటింగ్ కాట్ విత్ బ్యాగ్స్ ఆఫ్ లూట్. ఇక్కడ చూడండి, గెటింగ్ కాట్ విత్ ద బ్యాగ్స్ ఆఫ్ లూట్ ఆర్ మేకింగ్ కరప్షన్ దేర్ లైఫ్స్ పర్పస్. సో ఇవన్నీ కూడా ఏకంగా రేవంత్ రెడ్డిని ఎక్కుపెట్టే రకంగా ఉన్నాయి, చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక ప్యాట్రైటిజం ఇజంట్ జస్ట్ ద ఇండియా పాక్ బార్డర్. దేశభక్తి అంటే కేవలం అక్కడికి వెళ్ళి ఇండియా బార్డర్లో యుద్ధం చేయడమే కాదు. ఇట్స్ ఎన్ ఇన్స్పైరింగ్ ఎ నేషన్. మేబీ కాంగ్రెస్ షుడ్ స్టాప్ లూటింగ్ అండ్ స్టార్ట్ లెర్నింగ్. ఇది కేవలం దేశంలో ఒక స్ఫూర్తి నింపడం, కొంత మంచి మాటలు చెప్పడం మాత్రమే. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ లూటీ చేయడం మానేసి నేర్చుకోవడం మొదలు పెడితే బెటర్ అన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు. ఇక్కడ ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా మరొక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలో అర్థం చేసుకోండి. మరోవైపుగా బండి సంజయ్ని కూడా ఏకిపారేస్తున్నారు ట్విట్టర్లో. పెద్ద ఎత్తున ఆయన కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఒక తెలంగాణకు సంబంధించినటువంటి సదరు మహిళ మరణిస్తే నువ్వు అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నావా? అల్లు అర్జున్ ఏమైనా నిజంగా నువ్వు చెప్పిన ప్రకారంగా దేశంలో దేశభక్తి అంటే ఇదే అవసరం లేదు, అదే అవసరం లేదు మాట్లాడుతున్నారు, సరే. కానీ ఈ సామాన్య వ్యక్తులు ఓట్లేస్తే గెలిచిన నువ్వు ఒక రిచ్ పర్సన్కి అంటే ఒక ధనికుడైనటువంటి సినిమాలో వ్యాపారంగా మార్చుకున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నావా? మరి ఆ రోజు ఎందుకు ఇదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఒక రాజకీయ నాయకుడిగా బీజేపీకి సంబంధించిన ఎంపీగా రేవతి అనే మహిళ మరణిస్తే ఎందుకు ఆ మహిళకి సానుభూతి వ్యక్తం చేయలేరు? ఆ కుటుంబానికి ఎందుకు అండగా ఉండలేరు? ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండకపోగా ఆ మరణాన్ని కూడా కనీసం ఒక అర్థం పర్థం లేని విషయాలతో మాట్లాడుతూ ఎందుకు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపుతున్నారంటూ కూడా బండి సంజయ్ని ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసాం మనం నిన్నే, ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగానే మాట్లాడుకొచ్చారు. సో దానికి కౌంటర్గా బండి సంజయ్ ట్వీట్ కూడా చూస్తున్నాం. సో ఎలా చూడాలి? రాజకీయంగా బన్నీ అరెస్ట్ మరోసారి దుమారం చెప్తోంది. బన్నీ అరెస్ట్ని పూర్తిగా రాజకీయం చేసేసి రేవంతే అరెస్ట్ చేయించాడనే రకం కూడా క్రియేట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్, నిజంగానే అల్లు అర్జున్ పైన నేను నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే బన్నీ ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కావడము, ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలు ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిపైన స్పందన వచ్చింది. ఇక్కడ లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తా కథనాలు వచ్చాయి నిన్న జరిగినటువంటి బన్నీ అరెస్ట్ కి సంబంధించి. సో పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతా ఉంది. సెలబ్రిటీలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అటు నేషనల్ పాలిటిక్స్ నుంచి ఇక్కడ లోకల్ పాలిటిక్స్ వరకు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు రెస్పాండ్ అవుతూ స్టేట్మెంట్ చేస్తున్నారు. సో ఈ వివాదం పెద్దదవుతుంది. దానికి తోడు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినటువంటి మాటలు మరింత ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఏమైనా సైనికుడా? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏమైనా యుద్ధం ఏమైనా చేశాడా? సినిమా వాళ్ళంతా బిజినెస్ మ్యాన్స్, సినిమాలో డబ్బులు పెట్టారు, ఆ డబ్బులు సంపాదించుకున్నారు. అయినా వాళ్ళకి నేను ఒక యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఎవరి ఫ్యాన్ అన్న దానికి నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నేనే ఒక స్టార్ని, నాకే ఫ్యాన్స్ ఉంటారు, ఉండాలి కూడా అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేశారు. సో ఇప్పుడు కాస్త వివాదం రేగుతుంది. జరిగినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పొలిటికల్ పార్టీలు కేవలం కావాలనే సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మొన్న నాగార్జునకు సంబంధించినటువంటి విషయంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇదే ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే రకంగా చేస్తా ఉన్నారు. ఇంత సడన్ ఆఫ్ గా ఇంటికి వెళ్ళడము, అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్ తరలించడము, ఆసుపత్రికి, అటు నుంచి మెజిస్ట్రేట్ డైరెక్ట్ గా జైల్లోకి వెళ్ళడము. కోర్టు తీర్పున్నా కూడా ఇమ్మీడియట్ గా బెయిల్ వచ్చినటువంటి ఏ క్షణంలో కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ జైలుకు అందినా
ఆ సెకండ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిలీజ్ చేయాలనేటువంటి చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్న ఆర్డర్స్ లో కూడా రిలీజ్ చేయలేకపోయారు. ఒక కుట్రపూరితంగా ఒక్క రోజు జైల్లో ఉంచాలనుకున్నారు. యాక్చువల్ గా అయితే సాటర్డే సండే 2 రోజులు ఉంచి సోమవారం రోజు బెయిల్ వచ్చేలా ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. ఇక బండి సంజయ్ అయితే ఒక అడుగు ముందుకేశారు. నోట్ల కట్టలతో నీలంగా అడ్డంగా దొరికిపోలేదు. ఆయన సైనికుడే ఎంతో స్ఫూర్తినిస్తా ఉన్నారు. ఎంతో సమాజంలో చాలా సినిమాలు చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందంటూ ఆయన స్టేట్మెంట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. పొలిటికల్ గా కూడా రియాక్షన్స్ అందుతున్నాయి. పొలిటికల్ గా పూర్తిగా బన్నీ అరెస్ట్ పొలిటికల్ గా మారిపోయింది. బన్నీ అరెస్ట్ పైన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒక్కొక్కరిగా వారంతా కూడా రియాక్ట్ అవుతూ ఇది ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ విషయం పైన రియాక్ట్ అయ్యారని ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు, ఆయన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే. అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియా అనకూడదు, ప్రపంచం అనొచ్చు, మనము వరల్డ్ అనొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను, కొంచెం చింతిస్తున్నాను. రైట్, దానం నాగేందర్ మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరం అంటూ మాట్లాడారు. ఆయన దురదృష్టకరమే కాకుండా ఇది చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నది. సో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాం చేసి మనం చూస్తాం. ఆర్టీ స్క్రీన్ లైవ్ పైన అవంతి శ్రీనివాస్ చేరుకున్నారు. అక్కడికి అవంతి శ్రీనివాస్తో పాటుగా గంటా శ్రీనివాసరావు అక్కడే ఉన్నారు. వైసీపీ టీడీపీ నాయకులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. అవంతి శ్రీనివాస్ అక్కడ, రానా దగ్గుబాటి కూడా చేరుకున్నారు అక్కడికి. రానా దగ్గుబాటి అక్కడే ఉన్నారు. మరోవైపుగా అక్కడ ఇందాక విజువల్స్ కనిపించింది గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ చేరుకున్నారు. టీడీపీకి సంబంధించిన నేత ఆయన. వీరంతా అక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరు క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్కి సానుభూతిగా నిలుస్తున్నారు, అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నారు. వారంతా కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ వెనకాల అల్లు అర్జున్ వెనకాలే రానా దగ్గుబాటి గంటా శ్రీనివాసరావుతో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది. ఎస్, అల్లు అరవింద్తో శ్రీకాంత్ ఓదెల భేటీ అయ్యారు. ఆయనతో పాటు మాట్లాడుతున్నారు. సుకుమార్ అక్కడే ఉన్నారు. సో చాలా మంది సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ కలుస్తున్నారు, సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. రైట్, గంటా శ్రీనివాసరావుతో సుకుమార్ కలిసారు. అంతా కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అల్లు అర్జున్ ఇంటి దగ్గర చాలా ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక్కొక్కరిగా అక్కడ క్యూ కడుతున్నారు, అల్లు అర్జున్ సపోర్ట్గా నిలుస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం పైన పెద్ద ఎత్తున అందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలబడుతున్నారు. ఏదేమైనా పర్వాలేదు, నీకు మద్దతుగా ఉంటామంటే అందరూ చెప్పుకొస్తున్నారు. ఎస్, మనం చూస్తున్నాం ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ. ఎస్, అవంతి శ్రీనివాస్ అట్ ది సేమ్ టైం అటువైపుగా గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. సో వారిద్దరైతే ఎదురెదురు పడ్డా కూడా ఏం మాట్లాడుకోవడం లేదు. ఇక్కడ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటోంది మెల్లిమెల్లిగా. బన్నీ అరెస్ట్ అనేది అటు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టర్న్ తీసుకుంది. పొలిటికల్గా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. పొలిటికల్గా ఒక సినారియో కూడా మారిపోతోంది. పెద్ద ఎత్తున చాలా ఇంట్రెస్టింగ్గా సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కూడా చర్చ కొనసాగుతోంది. ఎస్, హరీష్ శంకర్ వచ్చారు. డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చారు అక్కడికి. అల్లు అర్జున్తో కలుస్తున్నారు. ఆయన అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్, హరీష్ శంకర్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రానా దగ్గుబాటి అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా అందరు కలుస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒకసారి ఒక సమస్య రాగానే అంతా ఎలా ఏకమవుతారు, అంతా ఒక్కసారిగా ఎలా యునైట్ అవుతారు, అంతా
ఏ రకంగా ఉంటారనేది ఇక్కడ మనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకసారి మధు దగ్గర వెళ్దాం. మధు, మెల్లిమెల్లిగా అది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. తెలంగాణలోనే కాదు, అటు ఏపీలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సినారియో పూర్తిగా కూడా మారిపోయింది. బన్నీ అరెస్ట్తో పొలిటికల్ చర్చకు దారితీస్తోంది. ఏకంగా నిన్న అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ మంత్రులతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి సూటిగా క్వశ్చన్ చేస్తూ దురదృష్టకరం, కావాలని బన్నీని అక్రమంగా అరెస్ట్ చేస్తారని మాట్లాడుకొచ్చారు. ఈ పొలిటికల్ సినారియోని, పొలిటికల్ టర్న్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకోబోతోంది, ఎలా దీన్ని ఫేస్ చేయబోతోంది? నిజంగానే పెద్దగా డిఫెండ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావట్లేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి వితిన్ ద కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మంత్రులు, విప్పులు, ఎంపీలు చాలా మంది కాస్త నిరాసక్తతో ఉన్నారు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు జరుగుతున్నటువంటి పరిణామాల పైన. అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ లో చెప్తా వస్తా ఉన్నారు. ఇటు హైడ్రా కానీ, మూసి కానీ, కొన్ని కార్యక్రమాలు లగచర్ల ఘటన కానీ, తర్వాత హాస్టల్స్ ఘటన విషయంలో కూడా కేటీఆర్ ను బ్లేమ్ చేయడం కానీ, ఇట్లా ప్రతిపక్షాలను బ్లేమ్ చేయడం, ఇటు బీజేపీ ఏం తీసుకురాలేదంటూ బీజేపీని బ్లేమ్ చేయడం, అంటే 1 year పాలనలో కేవలం విమర్శలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చినటువంటి సిచ్యువేషన్. తేనె తుట్టెను కదిపారు అనేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు దీన్ని డిఫెండ్ చేయలేకపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలకు ఎవరు పెద్దగా ఆయనకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఒక్కసారి మధుమీర్ హోల్లో ఉన్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే, రానా అక్కడికి చేరుకున్న రోజు రానా బర్త్డే కూడా. సో ఇక్కడ సమయంలో ఒక్కసారిగా రానా బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక్కసారిగా సడన్ గా షాక్ కు గురైన అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ఆయనకి అక్కడే బర్త్డే విషెస్ కూడా చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. నేను మర్చిపోయానంటే అక్కడికక్కడే రానాని గుర్తు చేసుకొని బర్త్డే విషెస్ చెప్పారు అల్లు అర్జున్. రోజు రానా బర్త్డే, ఒక్కసారిగా అల్లు అర్జున్ అది సడన్ గా గుర్తు చేసుకొని అక్కడ మధ్య డిస్కషన్ కూడా కొనసాగుతోంది. ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. రానా తన బర్త్డేని కూడా పక్కన పెట్టి అల్లు అర్జున్కి ఈరోజు మద్దతుగా నిలిచిన సపోర్ట్ ఇక్కడికి వచ్చారు. అయితే అక్కడ వెంటనే అక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ దాన్ని గమనించి రానాకి బర్త్డే విషెస్ కూడా చెప్పారు. ఎస్ మధు, యూ కంటిన్యూ. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఎలా ఫేస్ చేయబోతోంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.